హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే 1న అంటే రేపే జీతాలు మరియు పెన్షన్‌లు జమ కాబోతున్నాయా? లేదా? క్లారిటీ కోసమైతే ఈ వీడియో చేయడం జరిగింది. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల కీలక అప్డేట్. మే 1న జీతాలు, పెన్షన్‌లు వస్తాయా? లేదా? సందిగ్ధతపై పూర్తి స్పష్టత అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లలో ఒక ముఖ్యమైన ప్రశ్న మెదులుతోంది. ప్రతి నెల 1 తేదీన అందే జీతాలు మరియు పెన్షన్‌లు మే నెలలో కూడా అదే తేదీన అంటే రేపు మే 1 తేదీన వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందా? లేదా? ఏమైనా జాప్యం ఉంటుందా? ఈ సందిగ్ధతకు ప్రధాన కారణాలు 2. ఒకటి, మే డే సందర్భంగా బ్యాంక్ సెలవులు కావడము. మరి సాధారణ ప్రక్రియ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల చివరి పని దినాల్లో జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేసి ట్రెజరీ ద్వారా బ్యాంకుకు చెల్లింపు ఆదేశాలనైతే పంపుతుంది. తద్వారా నెల మొదటి తేదీ నాటికి ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక స్థిరపడినటువంటి ప్రక్రియ. ప్రస్తుత సందిగ్ధతకు గల కారణము మే 1న బ్యాంకు సెలవు. సో, మే 1 తేదీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే. ఇది జాతీయ సెలవు దినం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులు మూసి ఉన్నప్పుడు ఖాతాల్లో డబ్బులు జమ చేసేటటువంటి నిఫ్ట్ ఆర్ లేదా ఆర్‌టీజీఎస్ వంటి సాధారణంగా జరగదు. ఇదే ప్రధాన ఆందోళనకు గల కారణం. మరి ముందస్తు ప్రాసెసింగ్. ప్రభుత్వ ఆర్థిక శాఖ మరియు ట్రెజరీలు సాధారణంగా సెలవు దినాలను దృష్టిలో ఉంచుకొని జీతాలు మరియు పెన్షన్ బిల్లులను 1 లేదా 2 రోజులకు ముందుగానే అంటే ఏప్రిల్ 29 లేదా 30 తేదీలలోనే ప్రాసెస్ చేసి బ్యాంకుకు పంపే అవకాశం ఉంది. బ్యాంకుల చర్య. బ్యాంకులు ఈ చెల్లింపు ఆదేశాలను అందుకున్న తర్వాత వాటిని షెడ్యూల్ చేసి మే 1 తేదీన నాటికి ఖాతాల్లో జమ అయ్యేలాగా సాంకేతిక ఏర్పాట్లు చేస్తాయి. బ్యాంకులకు సెలవు అయినప్పటికీ ముందుగా షెడ్యూల్ చేసిన క్రెడిట్స్ జరిగే అవకాశం ఉంది. ఆటోమేటెడ్ క్లియరెన్స్ హౌస్ ఏసీహెచ్ ద్వారా. ఒకవేళ జాప్యం జరిగితే, ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల లేదా ప్రాసెసింగ్‌లో ఏమైనా స్వల్ప ఆలస్యం జరిగినా మే 1న జమ కాకపోతే సెలవు తర్వాత వచ్చే మొదటి బ్యాంకింగ్ డే అంటే మే 2వ తేదీ ఖచ్చితంగా జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ యొక్క మే నెల జీతాలు, పెన్షన్‌ల గురించి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో, అధిక అత్యధిక సంభావ్యత ప్రకారంగా మే 1 తేదీ నాటికి మీ ఖాతాలో జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. సో, మే 1 తేదీన జమ కాకపోతే 2వ తేదీన తప్పనిసరిగా జమ అవుతాయి. మరి ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతాలను మే 1 ఉదయం ఓసారి, అలాగే మే 2వ తేదీన మరోసారి చెక్ చేసుకోవడం ద్వారా స్పష్టత అయితే పొందవచ్చు. ప్రభుత్వం లేదా ఆర్థిక శాఖ నుంచి దీనిపై ప్రత్యేక ప్రకటన వెలువడే అవకాశం ఎక్కువగా తక్కువగా ఉంది. ఎందుకంటే ఇది ఒక సాధారణ నెలవారీ ప్రక్రియ కాబట్టి. ఇకపోతే సెలవుల ప్రభావం మరియు ప్రత్యామ్నాయ సేవలు. బ్యాంకు శాఖలు మూసి ఉన్నప్పటికీ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా అనేక డిజిటల్ మరియు ఆటోమేటెడ్ సేవలు అందుబాటులో ఉంటాయి. అందుబాటులో ఉండే సేవలు ఏంటి అంటే ఏటీఎం నగదు విత్‌డ్రా చేసుకోవడానికి, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవడానికి ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. తర్వాత నెట్ బ్యాంకింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్. ఆన్‌లైన్ ద్వారా ఖాతా వివరాలు తెలుసుకోవడం, ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. బిల్లులు, చెల్లింపులు వంటివి చేసుకోవచ్చు. ఇక యూపీఐ, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు యథావిధిగా పనిచేస్తాయి. క్యాష్ డిపాజిట్ మిషన్స్. కొన్ని ఏటీఎం కేంద్రాల్లో ఉండేటటువంటి సీడీఎం క్యాష్ డిపాజిట్ మిషన్స్ ద్వారా నగదు జమ చేయవచ్చు.
ఇక అంతరాయం కలిగే సేవలు బ్యాంకు బ్రాంచ్‌లలో నగదు డిపాజిట్ లేదా విత్‌డ్రాలు చేసుకోలేము. చెక్ క్లియరెన్స్ మరియు డిపాజిట్ చేయలేము. డిమాండ్ డ్రాఫ్ట్, డీడీ లేదా పే ఆర్డర్స్ జారీ చేయడం, పాస్‌బుక్ అప్డేట్ చేయడం వంటివి జరగదు. కొత్త ఖాతా తెరవడము, లోన్ అప్లికేషన్ సమర్పించడం వంటివి శాఖాపరమైన పనులకు అంతరాయం కలుగుతుంది. వినియోగదారులకు సూచన: సెలవులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తలైతే తీసుకోండి. అత్యవసర ఖర్చుల కోసం తగినంత నగదును ముందుగానే ఏటీఎం నుండి విత్‌డ్రా చేసి పెట్టుకోగలరు. అదేవిధంగా ఆన్‌లైన్ షాపింగ్ లేదా చెల్లింపుల కోసం మీ యొక్క మొబైల్‌లోని ఫోన్‌పే, గూగుల్ పే లాంటివి యాప్స్‌లలో నుంచి అయితే చేసుకోవచ్చు.